నమస్కారం. నిన్న మాజీ శాసనసభ్యుడు 9వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి ప్రజల స్పందనను చూసి ఆ యొక్క జనాన్ని ప్రజల స్పందనను చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో, అంటే మనిషి ఒక సభ జరిగితే ఫ్రస్ట్రేషన్ ఎట్టుంటుందో చూశాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో నాలుక ఉంది, నోరు ఉంది, ఏమైనా మాట్లాడితే ఒక కరపత్రిక ఉంది, అదేవిధంగా ఒక ఛానల్ ఉంది. వాళ్ళ ఇష్టానుసారంగా మళ్ళీ యూట్యూబ్లలో పెట్టుకోవడము ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మాజీ శాసనసభ్యుడికి చెప్తా ఉన్నా, నువ్వు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశావు, రైట్, ప్రజలు ఇచ్చారు, గెలిచావు, చేశారు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నామో దాని గురించి వివరాలు కూడా తెలుసుకోవాలా. ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి పట్టా పాస్బుక్ల గురించి మా ప్రభుత్వం కూడా ఛాలెంజ్ చేసి, ఆ రోజు మీరు చేసినటువంటి దుర్మార్గం వలన రైతులు నిద్రలేని రాత్రులు గడిపారు. ఎక్కడ పొలాలు పోతాయో తెలియదు, ఎవరి రికార్డులు మారుతాయో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో రైతులకు మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీరు పంచినటువంటి కరపత్రాలు, పాంప్లెట్, ఇదిగో ఈ పాంప్లెట్ చూడు, అంతా మీ వాయనే, లెఫ్ట్ రైటు, ఎక్కడ చూసినా మీ ఫోటోలు వేసుకుంటారు. మీ ఫోటోలు వేసుకునే దానికి సంబంధం ఏంటి, హక్కు మీకుంది. ఇది ఆఖరికి ఈడ కూడా మళ్ళీ మూలకు కూడా పోనీలా, ఈ మూలకు కూడా సన్న మూల యాడిస్తారు. పేపర్లలో డబ్బులు ఇచ్చి లక్షలు కోట్లు యాడిస్తారు. ఇస్తే దానిల మీద కూడా ఫోటో ఈ లాస్ట్లో మళ్ళా, అంటే ముందర సరిపోలే, వెనక సరిపోలే, లోపల మూలకు కూడా సరిపోలే. అంటే పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఇట్లుంటుంది, ఇట్లా ఉంటుంది. ఇది ఇట్లా అందమైన ఫోటోలను మీరు పెట్టుకొని చేస్తారు. మేము వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మేమందరము కూడా భూమి యజమాని హక్కు అంటే ఎట్లుంటుందో గోల్డ్లో ఎక్కడే కానీ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ ఇది కానీ ప్రభుత్వ లోగోతో మేము చేశాము. ఇచ్చినటువంటి బుక్కు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి కొలతలతో ఏమంటాడు, పాస్బుక్ ఫోటో మార్చినారు. ఏమన్నా తెలివి ఉండి మాట్లాడుతున్నావా, లేకుంటే ఏమైనా మతి తప్పిందా నీకు? ఏ లోకంలో మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఉంది క్యూఆర్ కోడ్ కావచ్చు, ఇంకా ఏదైతే మిగతావన్నీ కూడా ఆ రోజు కొత్తగా బ్లాక్ చైన్ సిస్టమ్, అంటే ఎవడే కానీ దీన్ని మార్పు చేయలేడు అనేది క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈ బ్లాక్ చైన్ విధానం ద్వారా చేస్తే నీ రికార్డు ఎవడైనా మార్చాలనుకుంటే కూడా నీ అనుమతి లేకుండా, మీకు సంబంధం లేకుండా, మీకు తెలియకుండా ఎవ్వడు కూడా మార్చే హక్కు కానీ మార్చలేరు. మీ మాదిరిగా గతంలో నువ్వు కూడా బనగానపల్లిలో మీ కుటుంబం పేర్లు ఎక్కినాయి, పేర్లు కూడా చెప్పిన, ఇంతకుముందు చూపించిన. నీ బినామీ పేర్లు ఈ అయ్యప్ప స్వామి కాడ ఎట్లా ఎక్కిందో ఇంతకుముందు కూడా చెప్పిన. రాత్రి కంప్యూటర్ మీదే, ఆపరేటర్ మీ వాడే, మార్పించుకునేది మీ వారే. అట్ట ఎన్ని మార్చినావో నీకే తెలుసు. గతంలో ఏం చేసినావో పట్టాదారు పాస్బుక్లు కానీ ఇవన్నీ కూడా ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. కాబట్టే మిమ్మల్ని 164, 65 ఉండేటివి 151 ఉండేటివి 11కు తీసుకొచ్చారు. 151 నుంచి ఎందుకు తీసుకొచ్చారంటే 11కు ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేసి, ఇట్లాంటి తప్పుడు పనులన్నీ చేస్తే ఇట్లా ఉంటాయి. ఇంకా కొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది అభివృద్ధి గురించి. అభివృద్ధి నిరోధకుడు, నీకు ఏమన్నా ఎర్రగడ్డకు పంపాలనా, నేను యాడికి పంపాలో మాకు అర్థం కావడంలే. ఎర్రగడ్డకు పంపుదామా, ఆడ మళ్ళీ ఏం మాట్లాడతావో తెలియదు. ఎర్రగడ్డకు పంపితే కానీ నీకు రాదు. అభివృద్ధి గురించి అభివృద్ధి నిరోధకుడు అంట నేను. వారే వా, ఏం చెప్పినావయ్యా మాజీ. అభివృద్ధి ఎవడైనా ఒక మంత్రి కూడా అభివృద్ధి చేసుకోవాలని తాపత్రపడతాడా? నిరోధకుడా? అభివృద్ధి నిరోధకుడు నువ్వు ఇంట్లో కూర్చుంటున్నావు కాబట్టి నీకు అర్థం కావడంలే. ఏదో సంవత్సరంన్నర తర్వాత ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి తిరుగుతున్నావు. ఆ పెళ్ళిళ్ళకో, పాడకులకో, సావులకో, దానికో తిరుగుతున్నావు. అభివృద్ధి జరిగిందో లేదో అట్లా సారి తిరుగు. ఊర్లో బనగానపల్లి పట్టణంలో తిరుగుతావా, గ్రామాలు తిరుగుతావా,
R&B రోడ్లు తిరుగుతావా, పంచాయతీరాజ్ రోడ్లో తిరుగుతావా? ఏం తిరుగుతావు చెప్పు నువ్వు? అభివృద్ధి ఏం చేస్తున్నానో ఎట్లా జరుగుతుందో పరుగులు పరిగెడతా ఉంది. యావత్ నియోజకవర్గమే కాదు, అందరూ ఇదే వైపే బనగానపల్లిలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ కేవలం ఈ మూలకు 1 కిలోమీటర్ ఆడ, ఆవలకు 1 కిలోమీటర్, ఇవాళ కిలోమీటర్ వేసి 5 ఏళ్ళు జనాన్ని సాగుకొడితేవి. ఆ పౌడర్ అంతా పూసి 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 కొట్టుకొని వచ్చింది. కాటసాని పౌడరు అని. ఇంత ఏనికి 2 ఏళ్ళు పట్టిందే. ఈ 2 సంవత్సరాలు నేను ఏం చేసినానో చూసినావా నువ్వు ఒకసారన్నా? నీకు నేనేమనుకున్నా దమాకే లేదనుకుంటే దమాక్ పోయింది. ఇప్పుడు కళ్ళ చూపులకు ఏదైనా ఉంటే కొద్దిగా కళ్ళ ఆపరేషన్ చేయించుకొని అట్లా ఊర్లోకి వెళ్ళి వస్తావా, ఎన్ని గంటలకు వస్తావో చెప్తే నేను కూడా వస్తా. నువ్వు చెప్పిన ప్రదేశానికి పోదాము, లేకపోతే నేను చూపించే ప్రదేశానికి రా, మాట్లాడదాం. ఈరోజు అభివృద్ధి గురించి సంజామల రోడ్డు, ఏమయ్యా సంజామల రోడ్డు నువ్వు తెచ్చినా అన్నావు కదా, మళ్ళీ 5 ఏళ్ళు మోకాల్లోతు గుంతలు పడితే ఏం బీకినావు? 5 సంవత్సరాలు సంజామల రోడ్లో గుంతలు పడి ఎన్నోసార్లు నేను ధర్నాలు చేసిన, చూపించిన, అన్నీ చూపించి నువ్వేం చేసినావు 5 ఏళ్ళు మళ్ళా అంటే నోరు ఉంటే ఇది మాట్లాడచ్చా? 5 ఏళ్ళు సంజామల రోడ్డు నువ్వు తెచ్చి నువ్వు చేసినావా? నేను వచ్చిన తర్వాత ఇది ఒక రికార్డ్. అది సంజామల రోడ్డును ఒక రికార్డుకి సృష్టించి నిలబెట్టి పని చేయించిన. బైపాస్ రోడ్డు గురించి కూడా కథలా. ఇంత పచ్చి అబద్ధమా మాట్లాడితే? ఆ రోజు బైపాస్ రోడ్డు తెచ్చి నేను పెడితే నా మీద కసితో 2018లో బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసిన, పూజ చేసినాము, టెండర్లు పిలిచినారు, అన్నీ జరిగినాయి. దాన్ని కసితో ఏం చేసినావు? నాకు మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని పక్కన పెడుతుంది. అంటే నీ పరపతి ప్రభుత్వంలో నాడు ఏ విధంగా ఉందో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నీ పరపతి ఏందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నువ్వు దేనికి పనికిరావనేగా, నువ్వు దేనికి పనికిరావు, నీకు వద్దు పో అని చెప్పి ఒక్క బైపాస్ రోడ్డు తెచ్చుకోలేదేమయ్యా? ఇన్నిసార్లు మీ కుటుంబాన్ని గెలిపించినారు మిమ్మల్ని అందరినీ, ఒక్క బైపాస్ రోడ్డు తెచ్చుకోలేకపోయినావే. ఈరోజు బీసీ అంటే ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్కు మా గౌరవ ముఖ్యమంత్రి సహకారాలతో, మా పవన్ కుమార్ కళ్యాణ్ గారి సహకారంతో, మా లోకేష్ బాబు గారి సహకారంతో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నాయి. ఈరోజు ఎవడు చేయలేనటువంటి పనులు చేయగలుగుతున్నాం. ఈరోజు నువ్వు మాట్లాడతావా? బైపాస్ రోడ్డు నేనే తీసుకొచ్చినానంట డబ్బులు. మళ్ళీ ఇవన్నీ చేసి ఎందుకు ఒక రవాణా ఇలా మొదలు పెట్టలే? ఎందుకు పెట్టలేకపోయినావు? జవాబు చెప్పాలా నాకు ఇప్పుడు రేపు. మళ్ళీ ఏదో 5 కోట్లు ఇచ్చినాడంట బతులూరు పాడలకు. 50 కోట్లు ఇచ్చి నువ్వు ఏం మొదలు పెట్టినావు? నోరు తెరుస్తే అబద్ధమేనా? బైపాస్ రోడ్డు అసలుకి నీకు మాట్లాడడానికి కొద్దిగా విలువలు ఉన్నాయా అని అడుగుతున్న మాజీని. నేను శాదీకాలం మొదలు పెడితే దాన్ని నాశనం చేస్తేవి నువ్వు. ఆ శాదీకాలను మొదలు పెడితే ఏం చేసావు? మధ్యన ఆపేసి లేనిపోని పంచాయతీలు చేసి ఆడ ఊరు బయట తీసుకుపోయి ఆడ ఏమిటికి సౌకర్యాలు లేకుండా ఆడ కూడా తీసుకుపోయి ఏం పెట్టినావు నువ్వు? ఆడ అక్కడ శాదీఖాన్ అని చెప్పి కమ్యూనిటీ హాల్ శాదీఖాన్ అంటావు. అదేనా కంప్లీట్ చేసినావా? దేనికి ఉపయోగపడకుండా ఇప్పుడు దాని మీద మళ్ళీ కేసు ఉంది. ఏంటి? కమ్యూనిటీ హాల్ ఎక్కడ కట్టినావు? పబ్లిక్ దాంట్లో, అది ఒక లేఅవుట్లో ప్రజలకు సంబంధించింది. అక్కడ పార్కు చేయాలా? అప్పటి నుంచి కూడా మొత్తుకుంటున్నా, ఇది నిలబడదు, చేయొద్దు అంటే ముందుకు పోయి దాన్ని కాదకూడదు అని చెప్పి తీసుకొచ్చి ఈరోజు 2 కోట్ల రూపాయలు నాశనం చేస్తేవి. 1 కోటి రూపాయల దాకా పైన తీసుకొచ్చినావు, అది డబ్బులు పెట్టినారు, సగం తిన్నారు, సగం రేకులు వేసినావు. దా చరిత్ర చూస్తాను. రేపు శాతకానికి రా, ఎప్పుడోసారి వస్తావు కదా పెళ్ళిళ్ళకు. ఎవరిదో ఒకటి జరిగినప్పుడు ఆ పెళ్ళిళ్ళకు వచ్చే చూడు. ఒక రాష్ట్రంలో ఇటువంటి వసతి కలిగినటువంటి ఇంత పెద్ద శాదీఖానా, సపరేట్ డైనింగ్ హాలు, కార్ పార్కింగు, మోటార్ సైకిల్ పార్కింగు, ఇన్ని పార్కింగ్లు పెట్టి ఎంత బ్రహ్మాండంగా తయారు చేస్తున్నామో చూడాలని వచ్చి అది శాదీఖానా గురించి అంటావు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి కూడా అక్కడన్నా కొద్దిగా నిజాయితీగా మాట్లాడు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈయనే తెచ్చినాడంట. మరి తెస్తే ఏం చేసినావు? వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి యానన్న గుడి ఒక రాయి గదిలిచ్చినావా? ఒక పూజ చేసినావా? ఎక్కడైనా ఫౌండేషన్ వేసినావా? ఏం చేసినావు వెంకటేశ్వర స్వామిని? ఈరోజు నేను వచ్చిన తర్వాత సొంత డబ్బులు పెట్టాను. గతంలో నా డిపాజిట్ చేసిన డబ్బులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెట్టి దాదాపుగా 7 కోట్లకు పైన ఈరోజు తీసుకొస్తే గుడి మొదలుపెట్టి బ్రహ్మాండంగా పని జరుగుతూ ఉంది రాత్రింబగళ్ళు. ఆఖరికి అక్కడ స్థలం సరిపోదంటే నా భార్య 50 లక్షల రూపాయలు పెట్టి ఆ యొక్క రిజిస్ట్రేషన్ దేవునిపేట చేశామని. అది మీకు తెలుసు కదా, ప్రజలకు తెలుసు. నువ్వు మళ్ళీ వెంకటేశ్వర స్వామిది నోరు తెస్తే అబద్ధాలు, ఫ్రస్ట్రేషను, ఏది ఏమైనా నిన్ను 50వ రోజు ఎర్రగడ్డకైతే పంపక తప్పదు. ఇట్టనే ఉంటే
పబ్లిక్ కూడా అనుకుంటారు ఏదో ఎర్రగడ్డ బంగారు కాకుండా చేయాలని. ఆఖరికి మంగంపేట రోడ్డు నేను వేస్తే ఆ రోజు మంగంపేట రోడ్డుని ఏం చేసావు, కోర్టుకు పోయి ఆపుతీవి ఆ స్వామి కాసిరెడ్డి నాయన రోడ్డును. సరే నువ్వు వచ్చినాక చేస్తావంటే దాన్ని అక్కడి మధ్యలో గాలికి వదిలిపెట్టేసి చేయకుండా వదిలిపెట్టిపోతివి. అయినా ఈరోజు నిజాయితీతో నీ కంపెనీ పేరుండే కానీ కూడా పని జరగాల అని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఈరోజు రోడ్డు క్లియర్ చేసే ఘనత నాది. నీ కంపెనీ మీద పగ ఉంటే, నీ మీదనే అదే పగ ఉంటే నేను అభివృద్ధి నిరోధకుడనంటే నీ కంపెనీకి 5 నిమిషాల్లో క్యాన్సిల్ చేయిస్తా. ఎవరిపేట జరుగుతుంది, ధర్మశాస్త్ర కాదా జరిగేది పని? నిరోధకుడి నువ్వా, నేను అభివృద్ధి నిరోధకుడివి ప్రభుత్వంలో ఉండి నువ్వు నీ జీవితం అంతా కూడా నేను అభివృద్ధి చేస్తూ ఉంటే 2014-19లో ఎప్పుడు కేసులే, ఎప్పుడు యాదవ్ రోడ్ల మీద వేస్తావు? అసలు ఓ చరిత్ర చూసినావా? 2014లో నేను ఎమ్మెల్యేనైతే 2014లో నీ ఇంటి ముందర మోకాలు లోతు గుంతలు ఉంటే 15వ సంవత్సరంలో 2015-16 మధ్యన ఆ రోడ్డు వేస్తే ఆ రోడ్డు ఇప్పటికి 8 ఏళ్ల వరకు 9-7 ఏళ్ల వరకు దెబ్బ తినకుండా ఉంటే నువ్వు వచ్చినాక గుంతలు పడితే ఎప్పుడైనా ఒక గుంత బుడిపించినావా మాజీ? నువ్వు రోజు తిరుగుతావు అదే ఆంజనేయ స్వామి రోడ్డులో. ఆరాధన చేసినావా? మళ్ళీ 20 ఏళ్ళు ఉండే రోడ్డు చెక్కు చెదరకూడదని సీసీ రోడ్డు డెవలప్ చేసిన దాన్ని. అది చరిత్ర నాది. బీసీ చరిత్ర, అభివృద్ధి నాది. అభివృద్ధి నిజమైన నిరోధకుడివి నువ్వు. ప్రతి చోట పోయి పెంటర్లు పెట్టేదే చూసినావా నువ్వు చరిత్ర? రోజా రోడ్డు మీద పోతుంటే కూడా రావాలి కదా సిగ్గు. అరే ఏం చేసినారు రా బాని, ఎటువంటి రోడ్డు వేసినావు చూడు నువ్వు, అది చెప్పాలా? ఆఖరికి బ్రిడ్జిలో పగుళ్ళు పగులితే బ్రిడ్జి గడార్లు బయటకు వచ్చింది ఆ కడ్డీలో. ఆ కడ్డీలు ఇట్లా చూపిస్తండి అవి గడాలు డగా 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 అని. ఆ రోజున దాన్ని చేయాలని ఉన్నావా? ఎప్పుడైనా 6 నెలలకు ఒకసారి రోజు తారు పోతుంటివి, ఆ తారు 3 రోజులుగా పోతుండే. ఈరోజు చూడు ఎట్లా పని చేయించినాము. మొత్తం తీసి గడాలు తీసి బ్రిడ్జి మీద ఎక్కడే కానీ లేకుండా చేసినటువంటిది ఎవరు వేసినారు? ఆఖరికి జుర్రేరు. ఆ రోజు ఏమన్నావు? వాకింగ్ ట్రాకు. మరి వాకింగ్ ట్రాక్ ఇచ్చే ఎక్కడికి పోయినాయి, యా నిధులు ఉన్నాయి ఎన్నిసార్లు అడిగినా అబద్ధాలు చెప్తివి. నీకు కమిషన్ కోసం ఫ్లాట్లు కొనుక్కో, ఆ ఫ్లాట్లు నీ పేట రాపించుకుంటే వాడు నీట స్థలాలు వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నావో తీసుకుంటే రస్తా చేస్తేవి. ఏమైంది ఆ రస్తా? మళ్ళా ఎందుకు కాలే? యానైనా ఒక నిధి ఉందా, ఒక పర్మిషన్ ఉందా? ఈరోజు మగోని మాదిరిగా ఈరోజు 6 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు తీసుకొచ్చినా బ్రహ్మాండంగా తయారవుతూ ఉంది. అక్కడ ఏదైతే ప్రజలకు వాకింగ్ ట్రాక్ కావాలనో స్ట్రెంథెన్ చేస్తున్నాం జుర్రేరు వాగును, వాళ్ళను నాశనం చేస్తేవి. అది కూడా చెప్పి ఊరికైనా పోయి రాత్రికి రాత్రి పూలదండలు వేసుకుంటే పూలదండలు వేచ్చివి, పూజలు చేసివి. యాడికి పోయా నీ వాకింగ్ ట్రాక్ అప్పుడు? మళ్ళీ ఎన్నాళ్ళకి ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? ఏమైనా కోర్టులు నీ మాదిరిగా వేసినానా? యానైనా ఒక్కరోజు ఏమైనా చేసినానా చెప్పు శ్రీపి. ఊక ఉందని బట్టగాల్చి మొహానికి వచ్చే పోతామని చెప్పి గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇది ఒక చరిత్ర. నేను చెప్పబోయే మాట మాజీ విను. ఒకసారి ఆడ నిద్రపోతుంటే నిద్రలో కూడా మతికి రావాలి మాజీ. అండర్గ్రౌండ్ డ్రైన్ బనగాని పల్లెకు అండర్గ్రౌండ్ డ్రైన్ ఈరోజు మొత్తం 58 కిలోమీటర్లు దాదాపుగా లెక్కేస్తే 58 కిలోమీటర్లు వచ్చింది బనగానిపల్లి అండర్గ్రౌండ్ డ్రైన్కు. మొత్తం ఎస్టిమేషన్ చేస్తే 70 కోట్ల రూపాయల రోడ్లు నోవి ఉత్త డ్రైన్కే ఈరోజు డ్రైన్లకు పెడితే ఈరోజు ఇప్పటికే 28 కిలోమీటర్లు అండర్గ్రౌండ్ డ్రైన్ చేసినాం. రా కొలతలు చూసుకో. జుర్రేర్లో కలసకూడదంటే జుర్రేర్లో ఈ వారన ఎస్ఆర్బీసీ కా నుంచి పెట్టుకుంటే బ్రహ్మంగారి మఠం దాటేంత వరకు కూడా 2 దిక్కుల కాలువలు చేపించినాం అండర్గ్రౌండ్. అది వాటర్ కంటామినేట్ కావద్దు, భూగర్భ జలాలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఉద్దేశంతో శ్రమకు ఓర్చి కష్టపడి ఈరోజు మా కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడి కూడా చేస్తూ ఉన్నారు. అది నువ్వు చెప్తా ఉన్నావు అండర్గ్రౌండ్ డ్రైన్ గురించి నీకేమైనా తెలుసా? తిరుగు ఒకసారి కబ్జాలో పోయి తిరుగు కబ్జాపేటలో ఒక లాంటింగా రా. రేపు రైస్ మిల్ల కొట్టాలకు వస్తావా, ఇంకోదానికి వస్తావా, ఈ కరెంట్ లైన్లకు వస్తావా? రా, వరుసగా చేస్తున్నాం. ఈ డిసెంబర్కు బనగాని టౌన్లో అయిపోతే బానుముక్కల డిసెంబర్ తర్వాత కానీ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ అక్కడ కూడా మొదలు పెడతా ఉన్నాం. సందుకు సీసీ రోడ్లు వేస్తూ ఉన్నా. నువ్వు ఏం బీకినావు చెప్పు? నువ్వు 4 5 ఏళ్ళ కాలంలో నీ ప్రభుత్వం ఏం చేసింది? ఏం పరపతి ఉంది నీ కాడ? ముఖ్యమంత్రి దగ్గర 5 పైసలు కూడా చెల్లవు. నువ్వు చెల్లవు కాబట్టి నీకు ఏడ నిధులు తీసుకురాలేకపోయినావు. నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ జీవితం అంతా నకిలే కదా. నువ్వంతా నకిలీ మనిషివి, నకిలీయే, ప్రజలకు తెలుసు. నువ్వు ఆర్డీఓ నకిలీ పట్టాల గురించి ఏదో మాట్లాడినావు, ఇళ్ళ పట్టాలకు అడ్డపడ్డావు. నువ్వా నేనా అడ్డపట్టాలు? ఆ రోజు ఏదైతే
పద్ధతికి విరుద్ధంగా బఫర్లకు సంబంధం లేకుండా నీ ఇష్టానుసారంగా వేసి ఇదిగో నీ చరిత్ర ఇక్కడ 2 మళ్ళీ పేపర్లలో వస్తుంది పుంకాలుగా దాదాపుగా 1800 మంది పేర్లు నిన్న చెక్ చేస్తే గవర్నమెంట్ రికార్డు తీస్తే బనగానపల్లి నియోజకవర్గం కాదు వీళ్ళు, పక్క మండలాలు, పక్క నియోజకవర్గాలు, పక్క జిల్లాలు సాక్ష్యాలు కూడా చూపిస్తా ఒక్కొక్కరి పేరు. ఆఖరికి ధర్మవరంలో ఉండేటోళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, తాడిపత్రిలో ఉండే వాళ్ళ పేర్లు ఉన్నాయి దీంట్లో, ఇళ్ల పట్టాలకు అప్లై చేసిన వాళ్ళు. ఇవన్నీ నీ కంప్యూటర్లో నుంచి పోయినట్టు కాదా? ఈ నకిలీ పట్టాలు నకిలీ వివరాలను తీసుకొని నువ్వు పంపించింది ఎవరయ్యా? సిగ్గు లేదా నీకు? ఈడ బనగానపల్లె పట్టణంలో అల్లాడిపోతుంటే రామచంద్ర ఇళ్ల పట్టాలు ఇల్లులు అంటే నువ్వు 1800 బయటికి తీసుకోబోతున్నావు. 1800 రికార్డు ఇది, ఎవరో కాదు, ఇదో మొత్తం ఊరు అడ్రస్ ఆధార్ దేకిలు తీసుకొచ్చినాం. నకిలీ పట్టాలు అప్పుడు మోసం చేస్తేవి. ఎప్పుడు 2013లో చేసి ఇళ్ల పట్టాలు ఇస్తానంటే ఇళ్ళ పట్టా యాడదో తెలియదు, పొలం లేదు. ఆఖరికి వెంకటేశ్వర స్వామి పట్టా దాన్ని కూడా తీసుకుపోయి కలిపేచ్చివి. అక్కడ ఆర్డీఓ దగ్గర నుంచి తీసుకొస్తే మేము ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, ఇది మా ఆధీనంలో ఉందని చెప్పి ఎండోమెంట్ వాళ్ళు చెప్తారు. ఈరోజు మేము కూడా తీసుకుంటున్నాం ఎండోమెంట్ ల్యాండ్, పక్కాగా బరాబర్ తీసుకుంటున్నాం. శాస్త్రీయంగా ఏ విధంగా జరగాలనో ప్రభుత్వము ఎండోమెంట్ వారి అనుమతి, దానికి తగిన పొలం పక్కన ఇస్తూ బ్రహ్మాండంగా రేపు కాలనీ చరిత్ర, అది ఒక కాలనీ అట్లా చరిత్ర సృష్టించడానికి మేము చేస్తున్నాం తప్ప తొందరపాటు కాకుండా చేస్తున్నామని కూడా నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆఖరికి ఆర్డీఓ ఆఫీసు 2 మండలాలు తీసుకుపోయి ఆడపోయి డోన్లు కలిపిరి. ఏమన్నా ఒక్కరోజు అడ్డుపన్నావా? సిగ్గు అనిపించలేదా? నీ ఆర్డీఓ ఆఫీస్లో నీ డోనుకు పోతూ ఉంటే ఇక్కడ నంద్యాలలో ఉండేటివి మాట్లాడలేకుండా పోతివి. ఈరోజు ఒక్క గ్రామ పంచాయతీ లెవెల్లో ఒక ఆర్డీఓ ఆఫీసు కానీ ఒక రింగ్ రోడ్డు కానీ ఇవి వచ్చినాయంటే ఒక ఘన చరిత్ర అది మా సారు చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుతుంది. అదే బ్రాండ్ బీసీ జనార్దన్ రెడ్డికి కూడా దక్కుతుంది. ఆ బ్రాండ్ మాది అభివృద్ధిలో. ఏం చిన్న పని అనుకుంటున్నావేమో నువ్వు? ఆర్డీఓ ఆఫీస్ ఒక గ్రామ పంచాయతీకి. ఇంకోటి ఏం చెప్తున్నావు నువ్వు? పోర్ట్ఫోలియోల గురించి చెప్తున్నావు ఏదో. అసలు నాకున్న పోర్ట్ఫోలియోలు ఏమో తెలుసా నీకు మాజీ? కళ్ళు దిమ్మలు రిగుతాయి నీకు. ఎందుకు చెప్తున్నానంటే ఏదో జనం అనుకుంటున్నాడంట ఈయన అధికంగా లేడంట. నేను బనగానపల్లెకి ముఖ్యమంత్రిని కాదు, ఆర్ఎండ్బిని. నేను ఒక రాష్ట్రానికి మంత్రిని. రాష్ట్రంలో ఉండేటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అంటే చిన్నది కాదు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఐఎండ్ఐ అంటే తెలుసా నీకు? తీసుకో హిస్టరీ. ఐఎండ్ఐ ఏదైనా మీ వాళ్ళు పనిచేసినట్టున్నారు ఎవరైనా నిశాచర్లో, నీకు అవి కూడా తెలియదు. ఎప్పుడైనా చూసింటే కదా ఐఎండ్ఐ అంటే ఏంది, ఐఎంట అని. ఐఎండ్ఐ అంటే ఏందనుకుంటున్నావు నువ్వు? పోర్టులు, ఎయిర్పోర్ట్స్, ఏపీ ఫైబర్ నెట్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్, ఏపీ సైన్స్ సిటీ. జనార్దన్ రెడ్డి ఒక్కదానికే కాదు, 8 కార్పొరేషన్లు. పోర్టు ఎయిర్పోర్ట్లు అంటే చిన్న పని కాదు అది. నువ్వు ఎప్పుడైనా వచ్చిపోయి చూడాలి. రాయల్ గైట్ ఉంటుందని నేను తిరుగుతామన్నా వైజాగ్లో పోతే నీ జీవితంలో అడుగు ఆడబెట్టిండలో నువ్వు చూసినావు అట్లా కన్స్ట్రక్షన్ చూసుకుంటే. ఈరోజు ఇన్ని కార్పొరేషన్లకు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, నా పవర్ ఏదో ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర గౌరవం ఆ రోజు లేదంటున్నావు నువ్వు. ఈరోజు ఇన్ని శాఖలు ఇస్తే ఈయనే కాదు దేశ విదేశాలకు పంపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని. కొరియా, సింగపూర్, సియోల్, ఎక్కడ కావాలంటే ఇన్ని దేశాల కంటే దేశాల్లో పోయి అధ్యయనం చేస్తూ ఉన్నాం. అది ఆ గౌరవం తెలుగుదేశం పార్టీ, మా గౌరవం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇచ్చేటువంటి గౌరవం. మళ్ళీ ఏదో ముఖ్యమంత్రి గారి దగ్గర గౌరవం గురించి నువ్వు వాకిళ్ళ కాడ మీకు ఇచ్చే అపాయింట్మెంట్ దొరకకుండా మీరు గేట్ల కాడ పడిన వాళ్ళు మీరు మా గురించి ఎట్లా మాట్లాడతావు? ముఖ్యమంత్రి దగ్గర గౌరవం ఉంది కాబట్టే రాయలసీమలో ఒకే ఒక రెడ్డి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో ఒకే ఒక రెడ్డి. ఈరోజు పొలిట్ బ్యూరో నంబర్, పార్టీలో అతి ఉన్నతమైన స్థానం అది. ఏమనుకుంటున్నావు? దాన్ని మించిన స్థానం ఏమి ఉండదు పొలిట్ బ్యూరో మెంబర్ కంటే. అదేనా ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నావా? అది కూడా మాట్లాడుతున్నావు. ఏం చెప్పాడు నిన్న మీటింగ్? బీసీ జనార్దన్ రెడ్డి గారి మంత్రి ఆధ్వర్యంలో జిల్లా అంతా పని చేయాలి, అభివృద్ధి చేయాలని ఆయన మాట్లాడితే ఏమన్నాడు? బయట కాదు ఇంకా బాగా చేయాలి, ఇంప్రూవ్ కావాలన్నాడు. ఇంప్రూవ్ కావాలంటే ఏంటి? ఏ తండ్రి అయినా కొడుకు ఎంత బాగా చదివినా ఎంత చేసినా ఇంకా బాగా చదవాలా, ఇంకా మార్కులు తెచ్చుకోవాలంటాడు. ఆయన అభివృద్ధి గురించి ఈయనకు ఫోన్ చేశాడంట, జనార్దన్ రెడ్డి బాగాలేదు పనితీరని. వాడు బస్సులోకి పోయినాడు. మేము అనుకున్నాం సార్ ఏం బా ఒక్కడే పైకి పోయాని. ఏంటి సార్ ఒక్కడే పోయినాడే, మమ్మల్ని ఎవరిని పిలిచలేదని. బస్సులోకి పోయి ఫోన్ చేశాడు, రామిరెడ్డి జనార్దన్ రెడ్డి పనితీరు లేదు, బాగలేదు, నువ్వు రాని. నువ్వు రాంగా నెక్స్ట్ నీ పనితీరు బాగలేదని అంటే ఈయనకు ఈ మొగోడికి చెప్పినాడంట.
నా పనితీరు బాగాలేదని నీకు చెప్తాడంట. వేల మంది ప్రజలు చూస్తున్నారు, ఆడ వీడియోలు చూస్తూ ఉన్నారు ఏ విధంగా రాష్ట్రంలో పని జరుగుతూ ఉంది. ఏది అంటే ఒక అబద్ధాల కూరువు, అబద్ధాలు ఆడే దాంట్లో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. దాంట్లో కూడా ఈ అబ్బాయి ఇన్ని అబద్ధాలా, ఎక్కడ పంపాలా, నేను ఎర్రగడ్డకు పంపాలనా, ఇంకా ఎడకన పంపాలా, ఏదన్నా ఒకటి మాట్లాడితే అంత ఫ్రస్ట్రేషనా. అందుబాటు గురించి నువ్వు చెప్తావు. రాష్ట్ర ఒక్కరోజు అధికారం విడిచి పెడితే కూడా నేను ఆ నుంచి ఇక్కడికి వచ్చి తెల్లవాళ్ళు కూర్చొని రాత్రి జర్నీ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి పోతున్నా. అది నువ్వు నా కార్యకర్తలకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. అభివృద్ధి ఆడ కూర్చుంటే ఎట్లని కాదు, ఎట్లా చేస్తున్నాడు రివ్యూలని. అసలు గొడ్డలి పార్టీ మీది, సొంత బాబాయిని గొడ్డల పార్టీ మాదంట. గొడ్డల పార్టీకి మీకు ఆల్రెడీ నామకరణం చేసినాము. యావత్ భారతదేశం అంతా చెప్తున్నారు, అన్ని పార్టీలు చెప్తా ఉన్నారు గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. వివేకానంద రెడ్డి హత్యను చేసి నారా చరిత్ర అని రాపిచ్చివి. ఆఖరికి నువ్వు ఎటువంటి పార్టీవి, నీ సొంత కార్యకర్తనే కాళ్ళు చేతులు నరికిచ్చివి. నువ్వా హంతకుడివి నరకడు కాదు, తెలుదా నీకు ఆదివాసీ నరికిచ్చినది ఇంటి ముందరా. అన్ని రోజులు అతన్ని వాడుకుంటువే, అటోని తీసుకొని ఏం చేయొచ్చు, నువ్వు కాళ్ళు చేతులు నరికిచ్చినవి దుర్మార్గుడు కాదా. నువ్వు మళ్ళీ మా కార్యకర్తల గురించి అదేవిధంగా నీ రాష్ట్ర ప్రజలకు ఆ కేసులు నిజాలు బయటకు రావాలని ఇప్పటికీ చెప్తా ఉన్నావు. గొడ్డలి పార్టీవి, నీకు అన్నీ కూడా బుద్ధులు గొడ్డలి బుద్ధులేనివి. నువ్వు నీ రక్త చరిత్ర నీకు తెలుసు కదా, నీది ప్రజలకందరికీ తెలుసు. నువ్వు ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 85 నుంచి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నావో, ఎంతమందిని చేసినావో, కేవలం భయభ్రాంతులతో గురి చేయాలని చూస్తూ ఉన్నావు. ఈరోజు ఏ అభివృద్ధికి వస్తావు రా, నీ ఛానల్కి వస్తా, చెప్పినా కదా నీకు ఛాలెంజ్ చేస్తా. 2014 నుంచి 19 వరకైనా రెడీ. నువ్వు 19 అప్పటి నుంచి నువ్వు 2009 నుంచి 14 వరకు ఎంత చేసావు రికార్డులు ఉన్నాయి. ఎక్కడికి రికార్డులు మారవు. నువ్వు రోడ్లో నడుస్తే తెలుస్తుంది. ఇంకొక 6 నెలలు చూడు, నువ్వు మళ్ళీ 50 అవుతావు. ఇక్కడ చుట్టుపక్కల వచ్చినోడు వరే బరిగానిపల్లెనా ఏమనాలా. రోడ్లు రహదారులు, గ్రామీణ రహదారులంతా రోడ్లు చూడు ఎట్లున్నాయో. పలుకూరు, బీరోలు, రామతీర్థం, ఏ రోడ్డు అయినా తీసుకో, సంజామల, పేడ్సోమల, ఎక్కడ ఏ పేరు చెప్తావో చెప్పు. ఆడ ఎక్కడో శాంక్షన్ అయితే ఎక్కడో పంచాయతీరాజ్ రోడ్డు తీసుకొని పేపర్లు వేయించుకుంటావు. అంత అక్కసనబ్బా. కరపత్రికలు తీసుకొని ఆ గురుపం తీసి నేనేదో పోతే ఇది నీది పని అంటావు. R&B శాఖ గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? ఏ రోడ్డు వేసినావో చెప్పు, నువ్వు ఏం చేసుకున్నావు ఒకసారి చూస్తూ ఉన్నావు. నువ్వు నీ చరిత్ర తెలియంది ఎవరికి, చేయంది ఎవరికి. కాబట్టి ఇప్పటికైనా పోయి ఎక్కడో చోట గవర్నమెంట్ ఎక్కడైనా హాస్పిటల్ పోవాలంటే ఇబ్బందిగా ఉంటే కర్నూలు పెద్ద ఆసుపత్రిలో చేరు 2 నాళ్ళు. కర్నూలు పెద్ద ఆసుపత్రిలో పోయి చేరి కొంత ఆరోగ్యం బాగా లేకుండా మెదడు ఏమైనా చిన్నది ఫ్రస్ట్రేషన్ ఉంటే ఏం చేయాలో కౌంటర్ వేయలేవు. ఈ అభివృద్ధిని చూడలేవు. అభివృద్ధిని చూడ్చే నీకు కళ్ళు మంట, ఫ్రస్ట్రేషను. ఎందుకు నీకు ఈ ఫ్రస్ట్రేషను? నేను వచ్చిన జనాన్ని చూసా, లేకుంటే అభివృద్ధిని చూసా, ఎక్కడ నువ్వు పోతున్నావు? మాట్లాడితే అబద్ధాలే. బైపాస్ నేనే తెచ్చినా, ఈ రోడ్డు నేనే తెచ్చినా, వెంకటేశ్వర స్వామి దేవాలయం నేనే తెచ్చినా, సంజామల నేనే, అన్నీ నువ్వే. ఈ అబ్బా ఏంది రా స్వామి, కొంత మానుకో. ఏదైనా ఫ్రస్ట్రేషన్లో మానుకో. నేను కూడా వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడతా. నువ్వు ఆ విధంగా మాట్లాడాలంటే ఇంతకుముందు కూడా గతంలో చెప్పిన మాటకు మాట చెప్పాలంటే ఎన్నైనా పద్ధతులు ఉంటాయి, ఒక సిస్టంలో ఉంటుంది. ఊకే ఆయన చెప్పినాడు నీ పర్సెంటేజ్ లేదు. నేను చెప్తున్నా కదా, ప్రభుత్వంలో ఎంత ఉంటేనే మళ్ళీ ఈరోజు హోదాలో ఇంత పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి. ఈరోజు పొలిట్ బ్యూరో మెంబర్నైనా అతి తక్కువ కాలంలో ఒక రాయలసీమలో నాకు ఇచ్చేటువంటి గౌరవం మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు నిన్న కూడా చెప్పాడు, మా సహచరుడు మిత్రుడని, ఎంత గౌరవంగా నన్ను ఆయన. అట్లా ఉంటుంది. మీ మాదిరిగా గేట్ల కాడ పోయి అపాయింట్మెంట్ లేక తిట్టుకుంటా బళ్ళల్లో కూర్చొని మీరు ఎన్నిసార్లు జగన్ తిట్టినారో మీ గన్మేన్లు ఏం చెప్పారో అందరికీ తెలుసు. ఎన్నిసార్లు మీకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అంటే ఎన్ని మాటలు మాట్లాడినావు, ఎన్ని చేసినావు నువ్వు. ఈరోజు మాటలు మాట్లాడితే కాదు, చేతల్లో చూపిస్తా, అభివృద్ధి చేస్తా. డెబిట్కి ఎక్కడైనా రమ్మను, ఆడికి రమ్మంటే ఆడికి కూర్చుందాం. నువ్వు చేసిన 5 ఏళ్ళు లేనిది, లేకుండా నువ్వు చేసిన 10 ఏళ్ళు లేనిది, నేను చేసిన 7 ఏళ్ళు లేనిది అభివృద్ధి శాఖపరంగా అన్నీ కూడా. అందుకే చెప్పినా కదా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నీ పట్టాలన్నీ కూడా చెప్తా. లిస్టు ఇస్తాం, అందరికి పంచుతా పాంప్లెట్లు వేసి. ఎంతమంది నువ్వు తయారు చేస్తావు? మీ ఇంట్లో కంప్యూటర్లో కొట్టి ఈరోజు 1800 మందిని నీ ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆ రోజు ఆన్లైన్ చేసినారు. ఇవి అదృష్టం కొద్దీ ఇంకా పట్టా ఈలే, అన్నీ ఆన్లైన్లో. నీ ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో మీ జీవితం అంతా MRO ఆఫీస్ నీ ఇంట్లో పెట్టుకుని చేసినాం. మమ్మల్ని అంటావు ఈరోజు. నీకు మాట్లాడే హక్కు లేదు. ఈరోజు గొడ్డలి పార్టీ ఒరిజినల్ గొడ్డలి పార్టీ లీడరు నువ్వు.
కక్షదారి నువ్వు, నీకు మాట్లాడే హక్కే లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికీ కూడా ఏదైనా మార్పు తెచ్చుకొని ఆ ఆసుపత్రికో ఏ ఆసుపత్రికి పోతావు చూసుకున్నంత మానసికంగా నీకు బాగలేదు పరిస్థితి. నీ మానసిక పరిస్థితి బాగలేదు. నీ మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఎక్కడైనా పోయి చూపించుకోకూడదు, ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకు అంత ప్రెజర్ తీసుకుంటావు? ప్రజలు ఓట్లు వేయాలనుకుంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, సంవత్సరం 2 ఏళ్ళు అయినది. ఇంకా 3 ఏళ్ళకు ప్రజలు తీర్పిస్తారు. నువ్వు నేను కాదు తీర్పిచ్చేది. ప్రజలు ఒక అభివృద్ధి గురించి కానీ పార్టీ కార్యక్రమం కానీ ఈరోజు ఏ కార్యక్రమాన్ని తీసుకునే కూడా వెల్ఫేర్ సక్సెస్ఫుల్ చేసాం. 3,000 నుంచి 4,000 సిలిండర్లు ఇస్తూ ఉన్నాం, స్త్రీ శక్తి నడుపుతూ ఉన్నాం, ప్రతి పని చేస్తూ ఉన్నాం. చెప్పినది చెప్పినట్టు ఈరోజు ఏ కార్యక్రమాన్ని తీసుకునే కూడా ఈరోజు ప్రజల్లో ఉంది కాబట్టి మీకు తట్టుకోలేక మీరు మీ నాయకుడు ఫ్రస్ట్రేషన్లో ఆయన అంతే ఏది వచ్చేది మాట్లాడుతూ ఉంటాడు. ఓ రోజు మావిగన్ అంటాడు, ఓ రోజు విజయవాడ రాజధాని అంటాడు. ఆయన నువ్వు ఇద్దరు మళ్ళీ ఆయన ఒకటేసారి చేరితే బాగుంటుంది. మతిస్థిమితం లేకడ ఏం మాట్లాడుతూ ఉన్నారో, మతిస్థిమితం లేకపోతేనే అట్లా మాట్లాడేది. ఒక ఏదో చెప్తారు సామెత చెప్పినట్టుంది. ఓ రోజేమో మావిగన్ అనే, ఒక రోజేమో విజయవాడ అమరావతి అనే. రాత్రి ఒకటి చెప్తావు, 10 చెప్తావు. ఒక అపరిచితుడు ఇద్దరు, ఒక అపరిచితుడుగా మారినారు ఇద్దరు. నువ్వు మీ నాయకుడు, గొడ్డల పార్టీ అధ్యక్షుడు నువ్వు, ఇద్దరు అన్నదమ్ములే కదా పార్టీలో అధ్యక్షులే మీరు. ఒక అపరిచితుడు మాదిరిగా మాట్లాడుతున్నావు. అపరిచితుడు అయితేనే ఇట్లా మాట్లాడతాడు. అపరిచితుడు ఆడ తీసుకుపోవాలా, హాస్పిటల్లో జరిపించాలి అనోసాట చూసి. కాబట్టి ఇప్పటికైనా మానుకొని ప్రజలకు ఉండేది చెప్తే నమ్ముతారు. కానీ నీ యొక్క కరపత్రికలోనో గంటలు స్పీచ్లు ఇచ్చుకుంటా చెప్పిందే ముందుకు ఎనక్కు చెప్తే ఎవరు వినే పరిస్థితి లేరని కూడా తెలియజేస్తూ ఉన్నాను ప్రజలందరికీ. థ్యాంక్ యూ.